గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాణ్యత లేని కట్టడాలు కడుతున్నారు, అక్రమార్జనకు తెరదీసినారు అనేటువంటి ఆరోపణతోటి మేము కాంగ్రెస్ పార్టీ అధికారులు అనేక నిరసనలు వ్యక్తం చేసినాం. ఈరోజు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మాణం చేసినటువంటి డబుల్ బెడ్రూమ్ కట్టడం నాసి రకము, నాణ్యత లేనిది. ఆనాడు మేము ఆందోళన చేసినాం. ఇప్పుడు ఎక్కడైతే కూలిందో, ఈరోజు కుంగిందో, నేను గరిమ అగర్వాల్ గారు, గౌరవ కలెక్టర్ గారు కలిసి స్వయంగా డబుల్ బెడ్రూమ్ పరిశీలించి వెంటనే వాటిని తిరిగి నిర్మాణంలో తీసుకుని వచ్చి లబ్ధిదారులకు అందజేయాలని చెప్పని పరిశీలించడానికి వెళ్ళి మేము నిలబడితేనే కుంగిపోయింది. అంటే వాళ్ళ యొక్క నాసిరక కట్టడాలు, నాణ్యత లేని కట్టడాలు, అడ్డదారిలో డబ్బును దోచుకొని కాంట్రాక్ట్ ద్వారా పెట్టుకోవడానికి చేసినటువంటి కట్టడాలు మేము చేసిన ఆరోపణ నేను నిజమైంది. కాళేశ్వరం కుంగిపోయింది, సుందిళ్ళ అన్నారం దగ్గర సీపేజ్ బుంగలు వస్తున్నాయి. వాళ్ళ హయాంలో ఎక్కడికెక్కడ దోచుకోవడానికే చేసినటువంటి కార్యక్రమం తప్ప నిజంగా పేద ప్రజానికానికి ఉపయోగపడేటువంటి నిర్మాణాలు జరగలు, కట్టడాలు జరగడానికి నిదర్శనం నేడు వేనల పట్టణంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మాణం ఏదైతే నాణ్యత లేకుండా నాసిరకంతో చేసినటువంటి కట్టడం కుంగిపోయింది, కూలిపోయింది. స్వయంగా మీరు చూసారు. ఈరోజు మేము ఆరోపణ చేసినప్పుడు ప్రజలు మమ్మల్ని విశ్వసించలేరు. కానీ మేము ఏదైతే ఆరోపణ చేసిన ప్రాంతం, బహుశా వీడియోలు ఒకవేళ చూస్తే ఇప్పుడు ఏదైతే నిర్మాణం దగ్గర నా ఫోటో ఉండుంటుంది, ఇది నాణ్యత లేని కట్టడం అని అన్నా. అప్పటికే కుంగింది కాస్త, ఈరోజు పూర్తిగా పడిపోయింది, కూలిపోయింది. అంటే మా ఆరోపణలో పస ఉందని ఆ రోజు ప్రజలు విశ్వసించారు కాబట్టి మాకు పట్టం కట్టారు, ఇంద్రమ్మ రాజ్యం వచ్చింది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినారు, నేను ఎమ్మెల్యే అయినా. ఈరోజు వారి యొక్క శాశ్వతంగా వారి యొక్క నిర్మాణం కుంగిపోయింది, కూలిపోయింది. ఇప్పుడు సరే మేము అనడమే కాకుండా సొంతింట్లో చెల్లి కవిత కూడా ఆ మాట అంటున్నారు. ఇప్పుడు బంగారం అయింది, తెలంగాణతో బంగారమైంది అంటుండ్రు. ఒక హరీష్ రావు ఇంట్లోనో సంతోష్ రావు ఇంట్లో బంగారం అయినట్ట ఎక్కడా కూడా కాలేదు, కేవలం దోచుకోవడానికి కోసం, దాచుకోవడానికి కోసం చేసిన ప్రయత్నం తప్ప మరొకటి కాదని చెప్పండి. మన వరంగల్ వచ్చినప్పుడు కవిత కూడా గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి ఆరోపణలపైన నిన్న మెదక్లో కూడా నేను చెప్తున్నా, చూడండి, వినండి, దీనిపైన విచారణ జరపండి అని. ఇప్పుడు కవిత గారు ఈ డబుల్ బెడ్రూమ్ ఏదైతే వేలలో కూలిపోయింది దానిపైన కూడా స్పందిస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకు నేను చెప్పదలుచుకుంటే గత ప్రభుత్వ హయాంలో అక్రమంగా నిర్మాణాలు జరిపి అవినీతి కట్టడాలు, నాణ్యత లేని కట్టడాలు, నాసిరకం కట్టడాలు వాళ్ళు కేవలం ఆ 10 సంవత్సరాలు దోచుకోవడానికి కోసం చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు కళ్ళ కట్టినట్టు కనిపించింది. ఎవరికి ఏం జరగలేదు. జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్తో ఈరోజు డబుల్ బెడ్రూమ్ సంబంధించిన ఇళ్ల పరిశీలన చేసినాం. 2015లో బ్రిడ్జి నిర్మాణం భూమి పూజ చేసి వాళ్ళు వదిలేసినటువంటి దగ్గర మేము నూతనంగా బ్రిడ్జి నిర్మాణం చేసే ప్రాంతాన్ని పరిశీలించినాం. 80 ఫీట్ల రోడ్డు ఏదైతే పనులు జరుగుతున్నాయో వేగవంతం చేసే క్రమంలో వాటిని కూడా పరిశీలించి డ్రైనేజీల వ్యవస్థను కూడా చూడడం జరిగింది. మధ్యలో ఒక డివైడర్ నిర్మాణం చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం. తర్వాత 76 కోట్లతో టెంపుల్ సిటీగా వేలాన్ని తీసుకున్నాం. ఇక్కడ కార్మిక ధార్మిక క్షేత్రంగా ఈ జిల్లా వెలుసిల్లుతున్న సందర్భంలో కార్మిక రంగానికి ఇప్పటికే నేతను చేతిన పని కల్పించే కార్యక్రమం. గత ప్రభుత్వం ఇక్కడ కూడా 325 కోట్లు బతుకమ్మ చీరల పేరిట బాకీ పెట్టిపోయింది. యువరాజుగా పేరు పొందిన కేటీఆర్ గారు అనా పైసా కూడా ఎగ్గెట్టిపోతే ఆ 325 కోట్లు ఇచ్చి మళ్ళీ చేతిన పని కల్పించినాం. అదేవిధంగా ధార్మిక క్షేత్రంలో కూడా సుమారు 150 కోట్లు వెచ్చించి అక్కడ కూడా వచ్చే భక్తులకు మెరుగైనటువంటి కార్యక్రమాలు 76 కోట్లతో చేపట్టేటువంటి కార్యక్రమాన్ని కూడా స్వయంగా భారీ యంత్రంతో చెన్నై నుంచి వచ్చినటువంటి యంత్రం ద్వారా చేసే పనులు స్వయంగా పరిశీలించడం. భీమేశ్వరాలకు వచ్చేటువంటి భక్తులకు మెరుగైన రీతిలో క్యూ లైన్లను వచ్చే భక్తులు త్వరితగతిన శీఘ్రతరంగా స్వామివారి భీమేశ్వర స్వామి ఆలయం, అదే రావిచెట్టు దగ్గర కూడా వచ్చేటువంటి భక్తులకు స్వామివారిని తెరపై దర్శించుకునే కార్యక్రమం సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా ఈరోజు పరిశీలించి రావడం జరిగింది. ఈ క్రమంలో ఈ క్రమం ఇదైతే డబుల్ బెడ్రూమ్ దగ్గర సంఘటన జరిగింది, ఎవరికి ఏమీ జరగలేదు. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క కుయుక్తులు ఈరోజు ఈ కుంగిన దాని పట్ల బయట ప్రపంచానికి మరోసారి తేటతెల్లమైందని చెప్పి వారి అవినీతి అక్రమాలు, వారికి ఏవైతే అభివృద్ధి మాటను తీసుకున్నటువంటి నజరాళ్ళు, ఈ నిర్మాణం నాసిరకం నిర్మాణాలు ఈరోజు మరోసారి బయటపడ్డదని చెప్పని నేను చెప్పదలుచుకున్నాను.